మీ పేరన్నా? విమల్ అన్న, విమల్. ఏం చేస్తారన్నా? బిజినెస్ చేస్తాం. బిజినెస్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ అయింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచేమో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి పేరు కూడా డిక్లేర్ అయిన నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ రెండు పార్టీల మధ్య ఏంటి పరిస్థితి? 1,00,000% నవీన్ అన్న గెలుస్తాడు. నవీన్ అన్న చాలా మంచి పనులు చేశాడు. ప్రతి ఒక్క బస్తీ వాసి అయినా అందరు బస్తీ సమస్యలు అందరికి తెలుసు కాబట్టి పక్క నవీన్ అన్న గెలవడం జరుగుతుంది. ఎందుకు నవీన్ గారు ఎందుకు గెలవాలంటారు అసలు? నవీన్ అన్న చాలా మంచి పనులు చేశాడు. అమ్మవారు చెట్లు కానీ, గణేషన్ చెట్లు కానీ, గరీబోళ్ళకి చనిపోతే పెళ్ళిళ్ళు అన్నిటికీ ప్రతి ఒక్క దానికి అన్న సాయం చేస్తాడు. అన్న అంటే నేనున్నానే అనే అంత మంచి నవీన్ అన్న కానీ, శ్రీశైలం అంకుల్ కానీ, వెంకటన్న కానీ. మరి సెంటిమెంట్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సెంటిమెంట్ కూడా పనిచేసే అవకాశం లేకపోలేదంటారు. ఆయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా సునీత గారిని గెలిపించాలనే సెంటిమెంట్ లేదంటారు ఇక్కడ? అస్సలు లేదండి, సెంటిమెంట్ అనేది లేదు. నవీన్ అన్న ఫాలోవర్స్ ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క దగ్గర నవీన్ అన్న ఫాలోవర్స్ ఉన్నారు. పక్క నవీన్ అన్న జీతాడు. టీఆర్ఎస్ అయితే రాదు, అది 1,00,000% రాదు. ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఏ పార్టీ వైపు ఎక్కువగా ఉంది? నవీన్ అన్నకే. ఏ కోణం నుంచి చూసినా అంటే అతను నవీన్ అన్నకే. సెటిలర్స్ వస్తూ నవీన్ అన్నకే, అన్న ఈ బస్తీ ఓట్లు యాదవ్ ఓట్లు నవీన్ అన్నకే, ఈ బస్తీ ఓట్లు నవీన్ అన్నకే. నవీన్ అన్న మాత్రం అందరికీ మంచి చేశాడు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా బాగున్నాయి, ఇస్తాడు నవీన్ అన్న. అసలు కాంగ్రెస్ పథకాలు ఉన్నాయి, నవీన్ అన్న పథకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొన్న శ్రీమంతం ప్రోగ్రామ్ చేశాడు, 2,000 మందికి శ్రీమంతం ప్రోగ్రామ్ చేశాడు. అదే మహబూబ్ ఫంక్షన్ హాల్లో. అది బీజేపీ ఎట్లా ఉంది? ఈ బీజేపీ అయితే అది లేదన్న, రాదు. బీజేపీకి లేదు, కానీ నవీన్ అన్న మాత్రం పక్కా వస్తాడు. నేను నవీన్ అన్న ఫాలోవర్ అని చెప్తలేదు. మీరు ఎవరినన్నా తీసుకోవచ్చు, గరీబ్ అని చూసుకోవచ్చు. ఇక నవీన్ అన్న దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆయన అధికారం ఉంది అని కాదు, ఆయన దగ్గర 40 ఏళ్ళ నుంచి ఆయన ఈ రాజకీయాల్లో అందరికి హెల్ప్ చేయడం జరుగుతుంది. గెలుస్తాడా మరి నవీన్? 1,00,000% వస్తుందన్న, 1,00,000%. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తా. జై నవీన్ అన్న.